రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర ఎన్నికల్లో 5,04,313 అదనపు ఓట్లు పోలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2024 సంవత్సరం ఓటర్ డేటాను విశ్లేషిస్తే లెక్కించిన ఓట్లకు పోలైన ఓట్లకు మధ్య పొంతన లేదు అని తెలుస్తోంది. భారత ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం మహారాష్ట్రలో ఓటింగ్ శాతం 66.05%, అంటే 6,48,08,195 ఓట్లు పోలైనట్లు లెక్క. అయితే కౌంటింగ్ లో మొత్తం లెక్కించిన ఓట్లు 6,45,92,508, అంటే పోలైన మొత్తం ఓట్లకు మించి 5,04,313 ఓట్లు ఎక్కువగా వ్యత్యాసం కనిపిస్తోంది. ఎనిమిది నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే తక్కువగా ఓట్లు లెక్కించగా మిగిలిన 280 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు మించి ఓట్లు లెక్కింపు జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యత్యాసాలు మే 2024 లోక్సభ ఎన్నికల సమయంలో ఓటరు ఓటింగ్ డేటా, ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలైన ఓట్ల సంఖ్యను నమోదు చేసే ఫారం 17(c)కి సంబంధించి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఓట్ల మధ్య వ్యత్యాసంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటింగ్ డేటాను విడుదల చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. 5 నుంచి 6% వ్యత్యాసాలున్నట్లు పిటిషన్లో పేర్కొంది. అయితే డేటా రిలీజ్ చేయాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అందులో ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ గురించి ప్రస్తావించింది. అటు ఎలక్షన్ కమిషన్ సైతం ఏటీఆర్ చేసిన ఆరోపణల్లో స్పష్టమైన ఆధారం లేదని తేల్చి చెప్పింది. డేటా బహిర్గతం చేస్తే లాజిస్టిక్ సమస్యలు తలెత్తుతాయని, డేటా దుర్వినియోగంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తారని ఎలక్షన్ కమిషన్ తెలియజేసింది. ఫారం 17(c) డేటా అభ్యర్థుల ఏజెంట్ల కోసమే అని, ప్రజల కోసం కాదని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఈవీఎంలు, వీవీప్యాడ్ల స్లిప్పుల నిర్వహణలో క్లరికల్ లోపాలు, డేటా ఎంట్రీ సమస్యలు, సాంకేతిక లోపాలతో వ్యత్యాసాలు తలెత్తవచ్చు అని గుర్తు చేసింది.